నువ్వేం చెప్పినా లేవా ఆమె అది ఇష్టాలు లేచిండు తీసేయా వాళ్ళు పోతుందట్రా పోనా రాత్రికి బీర్ తెస్తాంటే అప్పుడే మర్చిపోయాను వారా ఏం చేస్తావు మరి 2 రోజులు ఉండకపోయినా లచ్చవా పోవా ఏం చేస్తావు అంటున్నా మా అక్క దగ్గర పోదాం ఉండు మా అక్క దగ్గర పోదాం మాదాపురం పోదాం మాదాపురం ఎందుకు గుడ్ మార్నింగ్ అయ్యో షాయి కడుతున్నావు అయ్యో బాయ్ మిస్ జర్ర అయితే 6లో పడుతున్నాయి చాయ్ బాయ్ ఏం స్పెషల్ టమాటా కర్రీగా పిండి చారు స్పెషలా నిద్ర అవుతుంది అది చేసుకోవడమే అంటే కొన్ని ఇట్లా కొన్ని వచ్చాయి అంతే కూర ఆకుకూరలు అంతే కొన్ని తినబుద్ది కాదు నచ్చదని ఏం కాదు వస్తుంది చారు అయింది అనుకో ఆయన కూడా మంచిగా తింటాడు జర కడుపుండా తింటాడు కానీ ఆయన నా లెక్క గట్టి కూరలు అయితే తినాడు అందుకే చాకపోతే గట్ల తెల్ల ఉంది చాక్ పాలు చాయ్లో వద్దు చాకపోతే ఉంటే టేస్ట్ దమ్ ఈసారి డూ ట్రై స్పూన్ తడే కదా అట్లా వేసేసుకుంటా స్పూన్ పెట్టుకోద్దా డన్ సరిపోతుందిలే దీక్షితే గిట్లా లేచి వచ్చిండేం బ్రో రై ఏమో ఏడవనే పడ్డదిరా అచ్చా ఇప్పుడు ఆకన్నా పోనని చెప్పినావు ఇప్పుడే లేచి వచ్చినావా పోతుందంటే ఉండమని చెప్పు ఇలా బీర్ తెస్తా అని చెప్పు బీర్ తెస్తా కోటర్ తెస్తా బిర్యానీ చేసుకుందాం అని చెప్పు లచ్చమ్మకు చెప్తావా ఇంకేం చేస్తావు ఆడేమో అన్ని చేస్తారంటుంది ఈమెనేమో వెళ్ళిపోతుంది అంటుంది అయ్యో షాకపోతే ఫాల్టే అవు నా కొడుకు బీర్ వేస్తారట నీకు బిర్యానీ తెస్తారట అవు నా కొడుకు తెస్తారట బిర్యానీ తెస్తారట ఇలా తీసుకొస్తారట అగో నవ్వుతుందిరా నువ్వు తెస్తావంటే చెప్పుద్దా బయటకు వచ్చి చెప్పుద్దా లచ్చమ్మ చెప్పుద్దాను దా చెప్పుద్దా అదే లచ్చమ్మ చెప్పుద్దా దగ్గరికి వచ్చి దా నా మంచోడు మయ్య మరి ఎవరికి మరి అమ్మమ్మ సరే అమ్మమ్మ నేను వెళ్తుందా అమ్మమ్మ నేను చెప్పుద్దా దా చెప్పు నువ్వు చేసిన సాక్ష్యం తాతమ్మని చెప్పు ఏమో చెప్పినావు ఇప్పుడు చెప్పు నిన్ను ఉండమంటుండు ఉంటే ఆడేమో తెస్తారట చెప్పు గట్టి చెప్పు ఇలా తెస్తారట అన్నీ చేస్తారట ఇక ఉండు నేను తాత చెప్తాను పింఛన్ ఇస్తారా ఎవరు చెప్పారు గీయాలి ఇస్తారా పింఛన్ ఒకటి తర్వాత ఇస్తారు పల్లెలు మాదాపురం పోదామని చెప్పు
మాదాపురం పదం. మళ్ళీ వచ్చినాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు ఇక? బాగా వచ్చిన ప్రతిసారి అడుగుతాడు తోలుకరావదా అని. పెండప్పుడే పోయేది ఉండే ఆ రాజ్యం చేసి ఎక్కిందట ఇప్పుడు కూడా మా బావల తమ్ముంది పెళ్ళి ఉంది. ఎవరిది? మా చిన్న బావది, మా బావల తమ్ముంది. అందుకే పోదామంటున్నాము. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అందుకే చెప్పమన్నాడు మా బావ, అందుకే చెప్పమన్నాడు. వచ్చింది అంటే తోలుకరా అని చెప్పిండు, అందుకే ఉండమంటున్నాం. ఏం చేస్తావు పోయి మరి ఇంటికాడ సప్లై 4 బుక్కలు అయినా తిను. శివరాత్రి పండుగ పైసలు ఉంటాయి, పింఛి పైలు వెళ్ళినాక వస్తుంది. ఇవాళ ఎంత 31గా పింఛన్ అయితే పింఛన్ చేతల పైసలు ఉన్నాయా? మంచోడు తీసిద్దాడు, మంచి పని చేస్తాడు. మంచోడు కదా తీసి, వెరీ గుడ్ కదా లేవంగానే మంచి పని చేస్తాడు. కింది కొన్నా ఆయన గంధం మీద కడతావు ఎట్లా? అట్లా సెట్ రిపేర్స్ చెప్పడాడు. సెట్ రిపేర్స్ వచ్చి అట్నే పనులు అమ్ముకో. లేవు స్కూల్ టైం అవుతుంది. త్వరడు మంచి దయ్యాలు ఒక్కదే రోజు. రేపు మా భర్తీ కదా కోడే రేపు పొద్దున. ఇంకేది రేపు పొద్దున ఓడే వర్తిక దగ్గరికి దిగిద్దాడు. అక్కడ నవ్వుతుండు దిగిద్దాడు. పాప సెట్ రిపేర్ అప్పున్నాడు. లేకపోయినా నాన్న అయ్యో తొమ్మిది అట్లెందుకు చేస్తున్నావు? అయిపోయింది, నీళ్ళు బంద్ అయినాయి. ఇక పండ్లు తోమినా గడగాలరా. ఎవడన్నా పళ్ళు తోముకుంటే ఆడుకుంటాడారా? అయిపోయినాయి నీళ్ళు బంద్ అయినాయి నీళ్ళు. బాగా అయింది దీచిత్కు బాగా అయింది. కానీ తొందర ఇక లేవు తొందర కింద పెట్టి అడుగు తప్ప. అయిపోయిందా? కింద పెట్టుకోండి మెల్ల కింద పెట్టరా. అయిపోయింది. ఇంకొకసారి సాల్ తీరా, ఎక్కువగా అడగొద్దు. కాంగ్రెస్తుండు నువ్వు అన్నప్పుడే. వెరీ గుడ్. అర్రే అయిపోయిందా రా కక్కుడు పనడు. కడుగుతారా అంతే. ఈ కాలు కాడు దాయిగా. తీసి పని కూడా చేస్తున్నాయి ఈ మధ్యన. పని ఆయన ఇంట్లో గట్టిగా. వెరీ గుడ్ మంచోడు. దీక్షితాడు వచ్చింది చాయ్ వేయడానికి. ఏం చేస్తావా ఇత్తనము? ఓ కవర్లో పెట్టుకో, అన్నీ రాలిపోతాయి ఇత్తులు పోయేటప్పుడు. మరి ఉంటాయి ఇవే ఇత్తులు. ఒక కవర్లో పెట్టిస్తుంది ఆ మనమరాలు. పో ఇంట్లో పోదు. ఈయన రాలిపోతాయి, అట్లా దించకు, ఇత్తులు రాలిపోతాయి. ఉండను చింపినావు అనుకో రాలిపోతాయి. అట్లా మంచిగా అట్లా ఇరుసుకోవాలంతే. అయినా మరి రాలుతున్నాయి, అందుకే చెప్తున్నా. అది మంచి ఇరుతో పట్టుకోమన్నారు ఒకటేసారి. రైట్ పైగా కవర్లో పెట్టుకుంటే అవన్నీ ఇత్తులు రాలినాయి ఆల్రెడీ. ఏం చేస్తున్నావు దిగితాడు? ఏం చూసుకుంటున్నావు అద్దంలా? నువ్వు చాయ్ తాగవా? అరే చాయ్ పోసిరు గారా నీకు? ఇగో నీయే చెల్లెలు ఎవలేగా తాగు నువ్వే.
దెబ్బ తాగు చెల్లె. ఆసనం వేసుకుంటే అయిపోతుందా? కడుపు నుండి వద్దా? మసాలా ఘాట్ రావాలి అట్లయితే మొత్తం మీద దప్పడం రెడీ అయినాడు. దప్పడమ్మా ఏదో పేరటావు కానీ నువ్వు అప్పుడప్పుడు మీ బుడ్డి అంటదని చెప్తాడు ఇవాళ గదికి. మా బుడ్డి ఎగ్జామ్ పెడుతుండే. మా బుడ్డి దగ్గర స్మెల్ అయితే బాగానే వస్తుంది. మా బుడ్డి ట్రైనింగ్ చిన్న ట్రైనింగ్ ఇట్లా మంచిగా ఫినిషర్ ఒకటేనా? మీద ఏం రావు అయితే ఇక నువ్వేగా ఫినిషర్ ఒకటి మంచిగా పెడుతున్నట్టు మీతో సగం చేస్తలేవు అన్నాడు ఇక. అట్లా కాదు కానీ ఫినిషర్ అంటే పాతకాలం ట్రైనింగ్ అండి. ఓకే రైట్. చెల్లె పిచ్చిపోక కాబట్టి సాయంత్రం దాకా లేవది. నువ్వు మంచోని కదా, నువ్వు వెరుగుడిగా నువ్వు మంచిగా చాయ్ తాగి కొంచెం బో తిని స్కూల్కి పోవాలి మంచిగా, సరేనా? గుండెగాడు సౌండ్ అవుతుంది రో, అప్పుడు అవుతుంది గుండె. నువ్వు తాగు చాయ్ తాగు, గుంజుకుంటావు లేకపోతే దెబ్బ దెబ్బ తాగు. వచ్చామా పోతున్నాడు, తాగుతుందరుగా చాయ్. పోతున్నాయా? బాయ్ పాతిగా అట్లా బాయ్ పోతున్నా బాయ్ చెప్పు దీక్షిత్. బస్సు కోతుంది, ఎవరు రాలే, బస్సు కోతుంది, గజ్వల్ బస్సు కోతుంది. అమ్మా పప్పియావా? పప్పు అంటే అమ్మ ఆద్య పప్పి గల్ల తల్లి బాగా చెప్తుండు. ఉరికిరా పోరే, బస్సు వచ్చింది. మంచిగా ట్రైనింగ్ ఏ పాట ఉంటే ఆ పాట నేర్చుకుంటాడు తీసిద్దాడు మంచోడు. స్కూల్కి పోతున్నాం ఆరా మరి. అరే ఇప్పటిదాకా నీ అంగి దొరకకపోయా రేడ దొరికిందిరా? దాచిపెట్టిందా? ఎన్నిసార్లు తాగుతావు చాయ్?